హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మిచెల్ స్టార్క్ T20 ఇంటర్నేషనల్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. అయితే 1 డేస్లో టెస్టుల్లో నేను కొనసాగుతాను అని స్పష్టం చేశాడు. అయితే రాబోయే 2027 వరల్డ్ కప్ అయినా కానీ, ఇండియాతో జరిగేటువంటి సిరీస్ కానీ, లేకపోతే ఇంగ్లాండ్తో జరిగేటువంటి యాషెస్ సిరీస్, ఇట్లాంటి టోర్నమెంట్స్లో ఇట్లాంటి బ్యాలెట్ సిరీస్ కానీ, రాబోయే WTC కానీ, ఇట్లాంటి టోర్నమెంట్స్లో ఫోకస్ చేస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటివరకు మిచెల్ స్టార్క్ 65 T20s ఆడి 79 వికెట్స్ దాకా తీసుకున్నాడు. సో IPLలో డొమెస్టిక్ క్రికెట్లో కొనసాగుతానని అయితే స్పష్టం చేశాడు మిచెల్ స్టార్క్. సో హ్యాపీ రిటైర్మెంటు మిచెల్ స్టార్క్. అంతకంటే ముందు మిచెల్ స్టార్క్ కంటే ముందు 130 వికెట్స్తో ఆడన్ జాంపా మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మిచెల్ స్టార్క్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.